ఈనాటి శాంపురంలో నిర్వహిస్తున్నటువంటి నారాయణరావు గారికి, అదేవిధంగా మండల స్థాయి నాయకులు గురువా నారాయణరావు గారికి, దుప్పలపూడి శ్రీనివాసరావు గారికి, ఇంకా భీమేశ్వరరావు గారికి, ఇంకా మేరకు వేదికలు అందరికి పెద్దలకి అందరికీ గ్రామ ఉప సర్పంచ్ గారు, నారాయణ గారు, శ్రీను గారు, అలాగే మరి పెద్దలు బీజేపీ పెద్దలు నారాయణ గారు, మన ప్రభుత్వం వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 మాసాలు జరిగింది. ఈ గ్రామ సభల ద్వారా రమారమై 5,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రం అంతా కూడా ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ప్రతి గ్రామంలో కూడా ఈరోజు గ్రామ సభలు పెడుతున్నాం. ఈ గ్రామంలో ఏదైతే మన అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ కూడా తీర్చుకోవడానికి మెజారిటీ పీపుల్ ద్వారా తెలుసుకుని అవి గ్రామం అభివృద్ధి చెందే విధంగా డెవలప్ చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మరి గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా అభివృద్ధి అనే కార్యక్రమం లేదు. ఈరోజు మనం అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నాం. ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు వేయాలి, ప్రతి గ్రామాల్లో కూడా కాలువలు వేయాలి. అలాగే అన్ని డిపార్ట్మెంట్లు బాగా పనిచేయడం కోసం ఈరోజు అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్లు కూడా పడుకున్నాయి. మీ అందరికి తెలుసు ఏ విధమైన అభివృద్ధి జరగల. రైతుల గురించి మరి ప్రజల గురించి కూడా పెద్దగా ఆలోచించే పరిస్థితి లేదు. ఈరోజు అన్ని పని చేయాలి, ఒక పని కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పెట్టాం. అలాగే ముఖ్యంగా మన శ్యాంపురానికి మరి వాటర్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికోసం 67 లక్షల రూపాయలు శాంక్షన్ చేశామని కూడా సందర్భంగా అందరూ తెలియజేస్తున్నారు. 4,000 లీటర్లతో 40,000 లీటర్లతో ట్యాంకు, 40,000 లీటర్లతో ట్యాంకు, అలాగే 400 పైబడి కనెక్షన్స్ కూడా ప్రతి ఇంటికి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అలాగే మనకు సంబంధించిన ఏదైతే వాటర్ బిల్ సంబంధించింది కానీ, అలాగే మనకు సంబంధించిన రైతులకు సంబంధించిన ఎరువులు కానీ ఇవన్నీ మరి సీసీ రోడ్లు కావాలి. దాన్నే ఈరోజు మనం అందరం కూడా గ్రామ సభలో పెట్టుకున్నాం. మరి రమారమి ఈ రోజే మీ గ్రామానికి 15 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ విధంగా అన్ని విధాలా మనం చర్య తీసుకున్నాం. అలాగే ఇప్పుడే మన వెలుగు సంబంధించి డిపార్ట్మెంట్ ఒక 2 యూనిట్లు శాంక్షన్ చేసింది చెప్పాం. 2 యూనిట్లు కాదు, మన గ్రామంలో 10 కావాలంటే 10 యూనిట్లు కూడా చేయిద్దాం. మీరు ట్రైనింగ్ తీసుకోండి, ముందుకు రండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఈ గ్రామం మండలానికి అలాగే నియోజకవర్గానికి కూడా ఒక గుర్తింపు వచ్చే విధంగా మీరు అందరూ కూడా కష్టపడండి. దానికి సంబంధించిన బ్యాంకుల ద్వారా మాట్లాడదాం. దయచేసి మీరు అందరూ కూడా ట్రైనింగ్ తీసుకొని మీ కాళ్ళ మీద నిలబడి మీరు కూడా మోడల్ గా ఉండాలి. పలానా శ్యాంపురం ఈరోజు మీరు మరి నాకు తెలిసినంత వరకు నేర్చుకున్నారు. ఏంటిది నేర్చుకున్నారు. అలాగే మన అందరం కూడా ముందుకు వెళ్ళాలి. మీరు అందరూ కూడా శ్యాంపురం అనే పేరు చెప్పుకోవాలంటే మహిళలందరూ ముందుకు వచ్చి మంచి పరిశ్రమలు పెట్టండి. ప్రభుత్వం ద్వారా ప్రోత్సాహాలు కూడా ఉన్నాయి. దగ్గర 10 లక్షల రూపాయలు మీరు పెడితే 3.5 లక్షల రూపాయలు మీకు సబ్సిడీ వస్తుంది. దాని ద్వారానే అన్ని చేసుకోవచ్చు. అందుకోసం అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ, అలాగే మనకు సంబంధించిన మన నియోజకవర్గం సంబంధించిన మరి మనం ఏ రోజైతే మనం రాజా వెళ్తున్నామో రోజు కూడా మీ అందరికి తెలుసు రాజా రోడ్డు ఇబ్బంది పడుతున్నాం. ఆ రోడ్డు కూడా ఈ రోజు 6 కోట్ల రూపాయలు ప్రభుత్వం కూడా వెంటనే వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి వెంటనే 6 కోట్లు ఇచ్చారు. మిగతా 9 కోట్లు కూడా మరి ఇచ్చి ఇమీడియట్ గా ప్రారంభిస్తున్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అన్ని విధాల మనం మిగతా నియోజకవర్గం కన్నా బాగుండాలి. మిగతా నియోజకవర్గం కన్నా బాగుండాలంటే మనం ఎడ్యుకేషన్ లో కూడా ముందుండాలా. ఈరోజు మీరు అందరూ కూడా పిల్లల్ని చదివించాలా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ ఏ విధంగా తయారు చేస్తున్నారో స్వర్ణ గ్రామ స్వరాజ్యం కూడా తయారు చేయడానికి మరి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మరి దేశంలో మరి బీజేపీ ప్రభుత్వం ఉంది. అలాగే అక్కడ మోడీ గారికి కూడా మన రాష్ట్రానికి కావాల్సినంత సహాయం చేయడానికి కూడా ఆయన ముందుకు వచ్చారు. మరి అన్ని విషయాలు మనకి తెలంగాణ నుంచి రావాల్సిన 2,000 కోట్ల రూపాయలు కూడా నిన్న శాంక్షన్ చేశారని కూడా సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నారు. అందుకోసం కూటమి ప్రభుత్వం అన్ని విధాలా మనల్ని ముందుకు తీసుకెళ్లడానికే మరి ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాం. అందుకోసం మీరు అందరూ సహకరించండి. ప్రభుత్వం సంబంధించిన పథకాలన్నీ కూడా వినియోగించుకోమని సందర్భంగా తెలియజేసుకుంటూ గ్రామ సభలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే రాజధాని నియోజకవర్గంలో
ప్రతి గ్రామంలో 122 పంచాయతీలు కూడా గ్రామ సభలు పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు శ్యాంపురంలో కూడా నేను స్వయంగా పాల్గొని మరి ప్రజల యొక్క మరి గ్రామ సభలో వారు స్వేచ్ఛగా అన్ని మాట్లాడి గ్రామానికి కావాల్సిన సీసీ రోడ్లు కానీ లేకపోతే వారికి కావాల్సిన రహదారులు, అలాగే గ్రామం కావాల్సిన ఏవైతే కాలువలు ఉన్నాయో కాలువలన్నీ క్లీన్ చేయడం, అలాగే ఆర్డబ్ల్యూకి సంబంధించిన అన్ని విషయాలు కూడా స్పష్టంగా మాట్లాడుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన 2 నెలల్లోనే ఇంత మార్పు అనేది చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ డిపార్ట్మెంట్ తీసుకుని మరి అన్ని విధాలా ముందుకు తీసుకెళ్ళడం కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం మొత్తంగా ప్రజల్లో ఒక సంతోషం ఉంటుంది. ఈరోజు గ్రామ సభల ద్వారా వారికి ఒక అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. ఇలాగే ఈ 5 సంవత్సరాలు జరగాలని కూడా కోరుకుంటున్నారు. అన్ని విధాలా ప్రభుత్వం ప్రజల పట్ల ఒక అభిమానంతో, ఒక అకౌంటబిలిటీతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి 24 గంటలు కూడా ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో ఎంత లాస్ అయిందో, అభివృద్ధి ఎంత జరగనుందో అందరికీ తెలుసు. దాని అంతటినీ కాదని ఈరోజు అభివృద్ధి చేయాలని ఒక కంకణం కట్టుకుని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నీ జరుగుతున్నాయి. మరి చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలను కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. రాజాం పట్టణంలో హెడ్ క్వార్టర్లో 15 కోట్ల రూపాయలతో రోడ్డు శాంక్షన్ అయింది. రోడ్డు ₹1 కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు. మేము వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి నోటీస్కి పెట్టడం జరిగింది. ఈరోజే 6 కోట్ల రూపాయలు ఇవ్వడం, నియోజకవర్గం అంతా కూడా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని జేజేలు పలుకుతున్నారు. చాలా సంతోషంగా ఉంది నిజంగా కూడా. ఎందుకంటే ఆ రోడ్డు మీద రోజుకి 60,000 మంది తిరిగే రోడ్డు, మొత్తం రోడ్డు అంతా కూడా కన్నాలమై అయిపోయి వర్షం వెళ్తే ఇప్పటికే కొన్ని వందల మంది ఈరోజు మరి కాళ్ళు చేతులు ఇరిగే పరిస్థితి, ఆటోలు పడిపోయే పరిస్థితి, మరి 4-5 చనిపోయే పరిస్థితి. ఇవన్నీ కూడా చంద్రబాబు దృష్టికి పెట్టిన వెంటనే సీఎం గారు, ముఖ్యమంత్రి గారు 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. వారికి నియోజకవర్గం ప్రజల తరఫున నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తాను.